హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సన్మూన్ డివైన్ టారో 7777. ఎలా ఉన్నారండి? అందరూ హ్యాపీగా ఉండాలి. ఈరోజు మీ పర్సనల్ లేట్ నైట్ థాట్స్ ఏ విధంగా ఉన్నాయి చూద్దామండి. కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ 3 times కానీ 5 times కానీ అనుకోండి అమ్మా. లేదంటే వారితో హ్యాపీగా ఉన్న సిచ్యువేషన్ తలుచుకోండి. Four of Swords, ఇది జనరల్ రీడింగ్ అండి. మీకు తగ్గ పాయింట్స్ తీసుకోండి, కాని పాయింట్స్ వదిలేయండి. Two of Swords, Knight of Swords. ఇది ఆడవారు, మగవారు, పెళ్ళైన వారు, పెళ్లి కాని వారు, భార్య భర్త దూరంగా ఉన్నవారు, లవర్స్ ఎవరైనా చూడవచ్చండి. ద వరల్డ్, జస్టిస్, కింగ్ ఆఫ్ స్వార్డ్స్, Three of Cups, the Lovers, the Chariot, Six of Cups, Ten of Wands, the Sun, Eight of Swords, Ace of Pentacles. మీ పర్సనల్ లేట్ నైట్ థాట్స్ ఏ విధంగా ఉన్నాయి చూద్దామండి. సిక్స్ ఆఫ్ కప్స్, లవర్స్, టూ ఆఫ్ స్వార్డ్స్, నైట్ ఆఫ్ స్వార్డ్స్, 10 ఆఫ్ వ్యాండ్స్. ఈ కార్డ్స్ ప్రకారం మీ వ్యక్తి లేట్ నైట్లో ఆలోచనలు చేస్తున్నారండి. ఎలాంటి ఆలోచనలు చేస్తున్నారంటే, వారు మీతో ఉన్న పాత జ్ఞాపకాలను ఎక్కువగా గుర్తు చేసుకుంటున్నారు. ఆడవారు కానీ మగవారు కానీ గతంలో మీతో గడిపిన సంతోషమైన రోజుల్ని పదే పదే గుర్తు చేసుకుంటున్నారు. ఈ కార్డ్ ఏం చెప్తుందంటే, మీరిద్దరూ కలిసి మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది అని ఆలోచన చేస్తున్నారు. వాళ్ళ భావన వ్యక్తపరచాలని, మీ కనెక్షన్ డివైన్ కనెక్షన్ అనుకుంటున్నారు. మీతో ముందుగా వారు మాట్లాడాలా, మీరే కమిట్ అవుతారా అనేది ఆలోచిస్తున్నారు. వారు మాట్లాడితే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అని ఆలోచిస్తున్నారు. టూ ఆఫ్ స్వార్డ్స్ ఏం చెప్తుందంటే, ఆ వ్యక్తి మనసులో ఇంకా కొన్ని సందేహాలు ఉన్నాయి. నిర్ణయం తీసుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. మీతో త్వరగా రీయూనియన్ జరగాలని కోరుకుంటున్నారు. ఒక్కసారిగా మెసేజ్ చేయాలన్న ఆలోచన వస్తుంది. కొన్నిసార్లు ఆలోచన మరలా ఆగిపోతుంది. అంటే లేట్ నైట్లో వారు మీ గురించి ఆలోచన చేస్తున్నారండి. 10 ఆఫ్ వ్యాండ్స్ ఏం చెప్తుందంటే, మీ వ్యక్తి వారి జీవితంలో భారాలు, బాధ్యతలు, స్ట్రెస్తో చాలా భారంగా ఉన్నారు అని చెప్పి చూపిస్తుంది. ఇలా కనిపిస్తుందండి. అంటే
లేట్ నైట్లో వారు మీ గురించి ఆలోచనలు ఆ విధంగా ఉన్నాయి. క్లారిటీ లేదనమాట. వారి ఆలోచనల్లో క్లారిటీ లేదు, అలా కనిపిస్తుంది. ఇంకా ఏం చెప్పుకోవచ్చు అంటే వారి పరిస్థితి ఎలా ఉంది, మీ పర్సన్ మీ రిలేషన్ గురించి ఇంకేం ఆలోచిస్తున్నారు అని చెప్పి చూసినట్లయితే ద లవర్స్, 6 of cups, 3 of cups. ఈ కార్డ్స్ ఏం చెప్తున్నారంటే మీ జీవితంలో పాత అనుబంధం గురించి చాలా ఆలోచిస్తున్నారు. మీ గురించి గుర్తులు, భావాలు ఇంకా వారి మధ్యలో ఉన్నాయి అని చెప్పి తెలుస్తుంది. మీతో సెలబ్రేట్ చేసుకోవాలి, మీతో కలిసి సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నారు, మరలా మాట్లాడాలనుకుంటున్నారు, మరలా రిలేషన్ స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నారండి. అలా కనిపిస్తుంది. ప్రస్తుతం వారి పరిస్థితి ఎలా ఉందంటే 2 of swords, 4 of swords, 10 of wands. ప్రస్తుతం వారి పరిస్థితి ఎలా ఉందంటే ఇప్పుడు కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నారండి. వారు డెసిషన్ తీసుకోవటంలో కష్టంగా ఉంది వారికి. ఎటువైపు డెసిషన్ తీసుకోవాలి ఏంటి అనేది ఆలోచన చేస్తున్నారు, ఆప్షన్స్ని వెతుక్కుంటున్నారు. వారిలో భారం, టెన్షన్ ఎక్కువగా కనిపిస్తుంది. కొంత విశ్రాంతి తీసుకొని ఆలోచించాలి అని కార్డ్స్ సూచిస్తున్నాయండి. ముందు ముందు ఎలాంటి మార్పులు వస్తాయి ఏంటి అని చెప్పి చూసినట్లయితే ద చారియట్, నైట్ ఆఫ్ స్వార్డ్స్, 8 of wands. ఈ కార్డ్స్ స్ట్రాంగ్ మూవ్మెంట్ కార్డ్స్ అండి. ఇప్పటి వరకు స్లోగా ఉన్న విషయాలు వేగంగా ముందుకు కదిలే అవకాశం ఉంటుంది. ఒక మెసేజ్ లేదా కమ్యూనికేషన్ రావచ్చు. పరిస్థితి త్వరగా మారే సూచనలు కనిపిస్తున్నాయండి. వారి కెరీరు, డబ్బు ఏ విధంగా ఉంది అని చూసినట్లయితే కెరియరు, వారి దగ్గర మనీ ఏ విధంగా ఉందని చూసినట్లయితే ఏస్ ఆఫ్ పెంటికల్స్, కింగ్ ఆఫ్ స్వార్డ్స్, జస్టిస్. ఈ కార్డ్స్ ఏం చెప్తున్నాయంటే కొత్త అవకాశం, కొత్త పని, డబ్బు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారండి. మీరు తీసుకునే నిర్ణయం సరైన నిర్ణయం అయితే స్థిరమైన అభివృద్ధి ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. వారి కష్టానికి న్యాయం జరుగుతుంది అని చెప్పి చెప్తున్నాయి ఈ కార్డ్స్. ఫైనల్గా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ద సన్, ద వరల్డ్. ఈ 2 కార్డ్స్ ఏం చెప్తున్నాయి అంటే చాలా పాజిటివ్ కార్డ్స్ అండి ఇవి. చివరికి సంతోషం మరియు విజయం కనిపిస్తుంది. మీ జీవితంలో ఒక దశ నుంచి మరొక దశలోకి వెళ్తున్నారు. మీరు ఇంకో దశ ప్రారంభం అవుతుంది అని చెప్పుకోవచ్చు. మీరు అనుకున్న దానికంటే మంచి ఫలితం వచ్చే అవకాశం ఉందని చెప్తున్నాయండి. మీ పర్సన్ అనుకున్న దానికంటే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నాయి. ఓవరాల్గా ఏం చెప్పుకోవచ్చు అంటే మనం వారిప్పుడు కొంచెం గందరగోళం ఉన్నా, కన్ఫ్యూజన్లో ఉన్నా భవిష్యత్తులో స్పష్టత, ఆనందం, మంచి అవకాశాలు వస్తాయని కార్డ్స్ చెప్తున్నాయండి. అంటే పాత పరిస్థితులు ముగిసిపోయి కొత్త పరిస్థితులు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట. అలా కనిపిస్తుంది. నెక్స్ట్ మనం యూనివర్స్ మీకు ఎలాంటి మెసేజ్ పంపించిందో, యూనివర్స్ మీకు ఎలాంటి మెసేజ్ ఇస్తుంది అని చెప్పి చూసినట్లయితే జస్టిస్, ద సన్,
సన్, ఏస్ ఆఫ్ పెంటికల్స్, ద వరల్డ్. ఈ కార్డ్స్ ఏం చెప్తున్నాయి అంటే మీరు చేసిన మంచి పనులకు న్యాయం జరుగుతుంది అని చెప్తుంది యూనివర్స్. మీకు రావాల్సింది మీకు వస్తుంది అని చెప్తుందండి. మీకు రావాల్సింది మీకు వస్తుందని చెప్తుంది. అదే ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఏం చెప్తుందంటే మీ జీవితంలో కొత్త అవకాశాలు వస్తున్నాయి, కొత్త ప్రారంభాలు జరుగుతున్నాయి, వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ద సన్ కార్డ్ ఏం చెప్తుందంటే ఈ కార్డ్ చాలా పాజిటివ్ ఇన్ఫర్మేషన్ అండి, పాజిటివ్ ఇస్తుంది అన్నమాట. అంటే ముందున్న కాలంలో మీకు సంతోషం, క్లారిటీ, మంచి రోజులు ఉంటాయి అని ఈ కార్డ్ చెప్తుంది. ద వరల్డ్ కార్డ్ ఏం చెప్తుందంటే మీ జీవితంలో ఒక పాత చక్రం ముగిసిపోయింది, కొత్త ప్రారంభ దశ మొదలవబోతుంది అని చెప్తుంది. అంటే ఇది మీ జీవితంలో ఒక పెద్ద మార్పు కూడా కావచ్చు అన్నమాట. అలా ఉంది. అంటే ఫైనల్గా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే మీ వ్యక్తి మీ గురించి మర్చిపోలేదండి, కానీ ఇంకా డెసిషన్ క్లియర్గా లేదు. మీ జీవితంలో కొత్తగా మంచి మార్పులు మరియు మంచి అవకాశాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. యూనివర్స్ చెప్పే మెసేజ్ ఏంటంటే నమ్మకం కోల్పోవద్దు, మీకు మంచే జరుగుతుంది అని యూనివర్స్ చెప్తున్నారండి. ఇదండి ఈరోజు రీడింగ్. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.